నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా దేవుని మందిరంలో ఆయన వాక్యాన్ని వినటానికి, ఆయన ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చినాం. మరి అడిగిన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విన్నాం. జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన మనము చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యము అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది దేవుడు అని. ఆదియందు వాక్యమును, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నట్టయినా దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి దిగి వచ్చాడు, సంచరించాడు, నివసించాడు. తిరిగి ఆయన తన పనిని ముగించుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. వెళ్ళిన వాడు వెళ్ళిపోయినట్టుగా ఉండకుండా తిరిగి వస్తాను, నేనుండు స్థలంలో నేను ఉండులాగున మరలా వచ్చి నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పినటువంటి దేవుడు తాను మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి వెళ్ళడానికి ఈ అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఏ అవకాశము? మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు, దేవుని కృప ఉంటే 100 సంవత్సరాలు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. నిజంగా భయము భక్తి కలిగినటువంటి వాడు ఏం కోరుకుంటాడంటే, నేను భక్తిలో ఉండగానే నేను దేవుని సన్నిధిలో నిద్రించాలి అని కోరుకుంటాడు. నిజమైన భక్తుడైతే, నిజంగా భక్తి కలిగినటువంటి బిడ్డ అయితే కోరుకునేవాడు ఎలా ఉన్నాడంటే, వాడికి 40 ఉండని, 30 ఉండని, 50 ఉండని, 60 ఉండని, నేను భక్తిలో ఉండగానే నేను దేవుని సన్నిధిలో నిద్రించాలి, ఆయన ముఖమును నేను చూడాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే పౌలు గారు అంటూ ఉన్నారు, నేను వాక్యమును ప్రచురము చేసి, విత్తి, ప్రచారము చేసి అనేకులను దేవుని సన్నిధికి నడిపించి ఆ తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో, లేక నేను పడిపోయి చెడిపోతానేమో అనే భయముతో ప్రతిరోజు నా శరీరాన్ని నలగొట్టుకొని ఉన్నానని భయముతో చెబుతూ ఉన్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు. కనుకనే ఆయనే అంత మాట మాట్లాడాలంటే ఇక మన పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తుంటున్నా. భక్తి కలిగి ఉండడమే కాదు, ప్రతి దినం తన శరీరాన్ని నలగొడుతూ ఉన్నాడు. ప్రార్థనలో, వాక్యములో, ఉపవాసములో, ఆయన సన్నిధిలో తన శరీరాన్ని, ఈ శరీరము నిష్ప్రయోజనమని, ఈ శరీరము పనికిరానిదని, ఈ శరీరంలో ఉన్నవన్నీ లోకాశలే, నేత్రాశలే, జీవపు డంబమే అని ఎరిగిన వారే ఈ శరీరాన్ని లోపరుచుకోవటానికి, ఈ శరీరాన్ని తనను తాను లోపల మాట వినటానికి, శరీరము మాట వినకపోతే ఎక్కడ పడిపోతాననే భయముతోని దేవుని సన్నిధిలో ప్రతి దినం ఆయన తన సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కనుకనే అలాంటి వ్యక్తే అంత పెద్ద మాట మాట్లాడాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలోనే సమయాన్ని గడుపుతూ ఉన్న వ్యక్తి. ఏమండి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, శరీరాన్ని నలగొడుతూ ఉన్న వ్యక్తి, పాపమునకు లోను ఎక్కడ అవుతుందన్న భయానికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనే అంత పెద్ద మాట మాట్లాడితే రోజుకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, రోజుకు నువ్వు ఎంతసేపు వాక్యం చదువుతున్నావు, రోజుకి నువ్వు ఎంతసేపు సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు, నీ శరీరాన్ని నువ్వు ఎంత నల్లగొట్టి నిన్ను లోపరుచుకుంటున్నావు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ రోజున మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం ఈ 70 సంవత్సరాలు, ఇలాగ 80 సంవత్సరాల ఆయుష్, అందులో కూడా సగం మనము లోకానుసారంగా జీవించేస్తున్నాం. అనగా నువ్వు మారు మనసు ఎప్పుడు పొందినావో, 20కి పొందినావా, 30కి పొందినావా, 40కి పొందినావా తెలియదు. ఆ పొందిన ఎప్పుడైతే ఆ 40కో 30కో పొందినావు కదా, ఆ పొందినటువంటి ఆ 30 సంవత్సరాలు వృధా అయిపోయినాయి. ఇక మిగిలింది ఎంతో తెలియదు నీకు. ఇది తెలుసు, ఈ భాగం తెలుసు, ఈ 30 వేస్ట్
ఈ 40 వేస్ట్, ఈ 20 వేస్ట్, దీంతో సంబంధం లేదుగా. అది పాతి పెట్టబడింది, అది మరణించింది, ఇది మిగిలింది ఇక్కడ నుంచి మొదలైంది. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసము తీసుకొని బలలో పాల్గొన్న దగ్గర నుంచి శరీరంలో సంఘంలో అవయవముగా సభ్యుడిగా చేర్చబడిన దగ్గర నుంచి నీ జీవితం ప్రయాణం మొదలైంది. ఇక్కడ నుంచి నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు, 20, 30, 40 తెలియదు. ఈ సంవత్సర కాలంలో మాత్రమే దేవుడు లెక్కిస్తాడు. ఆ లెక్కించేటువంటి క్రమంలో ఆ సమయంలో నీవు దేవుల్లో ఉండాలి. నీవు దేవుడి సన్నిధికి చేరే సమయానికి నువ్వు దేవుల్లో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులను ఉండి మృతులైన వారు మొదట లేతురు అని వాక్యం చెప్తుంది. అలా క్రీస్తులో కాకుండా నువ్వు లోకంలో ఉండి చనిపోతే, లేకపోతే మరణిస్తే నువ్వు మరలా లేవమన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నువ్వు లేపబడవు, కడపూర స్వరం నీకు వినపడదు. సజీవులైన మనము ఆ తర్వాత ఆ మీదట మనం లేస్తాం, అనగా ఎత్తబడతాం. మొదట చనిపోయిన వారు లేపబడతారు, ఆ తర్వాత సజీవులైనటువంటి వారు ఎత్తబడతారు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని, ఎత్తబడే సంఘంలో ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. ఎత్తబడే సంఘంలో, పిలుపునందుకునే సంఘంలో, ఆయన స్వరమును వినేటువంటి జీవితం కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు లోకంలోనే మనము మన వాళ్ళని ఎవరినో ఒకరిని, భర్త, భార్య, పిల్లలు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు పిలిచినప్పుడు పలకకపోతే చెవులు వినపడట్లేదా అని మనం అడుగుతాం. రైట్? ఈ లోకంలో ఉన్న మనమే చెవులు వినపడట్లేదు అంటే ఆనాటి కాలంలో దేవుడి కడపూర స్వరమునికి వినపడకపోతే నీకు చెవులు వినపడట్లేదని ఎవరైనా అడగరు. నీకు వినపడదంటే కారణం లోకంలో నీ జీవితంలో ఉన్నావు కాబట్టి, లోకంలో శరీరంలో ఉన్నావు కాబట్టి, క్రీస్తులో లేవు కాబట్టి నీకు వినపడదు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని, ఆయనలో లేపబడాలంటే మొదటిగా నువ్వు ఆయనలో ఉండాలి. ఆయనలో ఉంటేనే తప్ప ఆయన శరీరంలోనికి, ఆయన రక్తంలోనికి నీవు భాగస్తునివి కాలేవు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యంతో చూస్తున్నాం. వాక్యము అందరికీ ఏంటండి? వాక్యము అందరికీ. ఈ వాక్యము 2 అంచుల గల ఖడ్గం. అంగీకరిస్తారా? స్తోత్రం చెప్తాం ఒకసారి. 2 అంచుల ఖడ్గం. కానీ మన విషయంలో మాత్రము ఒకటే సైడ్ ఉంటుంది. వాక్యం వింటాం, నిజం. వాక్యం వింటాం కానీ ఆ వాక్యం మనకు కాదన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఆ వాక్యం ఎదుటి వాళ్ళకే ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ వాక్యం ఎదుటి వాళ్ళకే అన్నట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఇది విడ్డూరం, ఇది ఘోరమైన విషయం. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గమని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఈ 2 అంచుల ఖడ్గమును మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ వాక్యముగా నువ్వు గ్రహించిన బిడ్డగా ఉంటే అప్పుడు అది 2 అంచుల ఖడ్గంగా పనిచేస్తుంది. లేకపోతే ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు. ఎలా పనిచేస్తుంది తెలుసా? ఎదుటి వారికి మాత్రమే అది పనిచేస్తుంది. ఎదుటి వారికి మాత్రమే అది పని చేస్తా ఉంది. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నిజంగా మారు మనసు పొందితే, నువ్వు నిజంగా రక్షణ పొందితే, నువ్వు నిజంగా భార్యను ప్రేమిస్తున్న మాట పక్కకు పెడదాం, నిజంగా నువ్వు భర్తను ప్రేమిస్తున్న మాటను పక్కకు పెడదాం. మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ భార్యను ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ భర్తను ప్రేమిస్తావు. When you don't love your God, you will not love your wife and you will not love your husband. You will not love anyone. వాక్యం చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దైవజనమా, నా దేవుని సంగమా, సూటిగా దేవునితో మాట్లాడే విషయం ఏంటంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అన్నాడు శిలువ పైన ఉండాను ఆయన, తండ్రి మీరేమి చేయించున్నారో మీరెనగారు కనుక వీరిని క్షమించుము అని ఆయన మాట్లాడినాడు. ఎక్కడ ఉండి మాట్లాడినాడు? ఆయన ఏసీ గదిలో ఉండి మాట్లాడినాడా?
లేకపోతే చక్కటి లగ్జరీ లైఫ్ లో ఉండి మాట్లాడినాడా? ఎక్కడున్నాడు ఆయన? శిలువ పైన శ్రమను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, శరీరానుసారంగా శారీరకంగా వేదనను అనుభవిస్తూ, కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఆయన. తన రక్తాన్ని చిందిస్తూ, తన గాయాలు మండుతూ ఉండగా, గాయాలు రేపైగా నొప్పి వేస్తూ ఉండగా, తన శరీరం సహకరించకపోయినప్పటికీ ఆయన మాత్రం అంటున్నాడు, అయ్యా తండ్రి మీరేమి చేయించున్నారు, మీరు కనుక క్షమించమని చెప్పగలిగే మనస్సు ఆయనకు మాత్రమే ఉంది. The only one and only one is Jesus Christ. He has loved you. Amen. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమించాడు. ఏం చేశాడు ఆయన? ఆయనను ప్రేమించాడు కనుకనే ఆయన అడిగాడా, నేను నీకోసం ప్రాణం పెడతాని అడిగాడా? అడగలేదండి. ఇంతకు ముందు పుట్టిన వారి కొరకు, అంతకు ముందు పుట్టినటువంటి వరకు, ఇప్పుడు పుట్టినటువంటి వారి కొరకు, ఇక మీద పుట్టబోయే వారి కొరకు కూడా ఆయన తన ప్రాణం అర్పించాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. అంత ప్రేమను ఆయన చూపించినాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీ భార్యను కూడా నువ్వు ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు. నువ్వు ఒకరి తప్పులు ఒకరు వెతికి పట్టుకోరు. వెతికి పట్టుకునే వాళ్ళు ఎవరనంటే ప్రేమ లేనివాడు. ఏ ప్రేమ లేనివాడు? దేవుని ప్రేమ లేనివాడు, క్రీస్తుని ప్రేమించని వాడు ఎదుటి వారి లోపాలను వెతుకుతూ ఉంటాడు. నీలో ఉన్న లోపాలు నీకు మాత్రమే తెలిసి ఉండొచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు. వాక్యం ఏమంటుందనంటే, ఈ రోజు నీ జీవితంలో నీకున్నటువంటి నీ తప్పు తెలియనంత వరకు నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా, చాలా గట్టిగా, చాలా బలంగా, చాలా అధికారం కలిగి ఉంటావు. తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఆమేన్. వాక్యం చెప్తుంది ఇక్కడ తప్పులు ఎప్పుడు ఎంచడం కాదు, తప్పులు ఎంచడం కాదు, వాటిని గురించి కాదు మనం మాట్లాడాల్సింది. నువ్వు దేవుని ఎందుకు ప్రేమిస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వు దేవుని ప్రేమించి చూడు, నీ భార్యలో క్రీస్తు కనబడతాడు, నీ భర్తలో క్రీస్తు కనబడతాడు, నా దేవుడు కనబడతాడు, నా ప్రభువు కనబడతాడు, నా యేసయ్య కనబడతాడు. నా కొరకు నా యొక్క తన ప్రాణం అర్పించిన ఆ యొక్క శిలువ యాగము కనబడుతుంది. అప్పుడు నీలో ఉన్న ప్రేమ బయటికి వస్తుంది. నీ భార్యలో అప్పుడు నీ భార్యను చూసేది క్రీస్తును చూడగలుగుతావు అన్న సంగతిని నీవు గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. అన్న తమ్ముళ్ళు కూడా అంతే కదా. యోసేపుని ద్వేషించి కదా, యోసేపుని ద్వేషించి ఏం చేశారు? ఆయన అప్పగించేస్తున్నారు, ఆయన్ని అమ్మేస్తున్నారు, ఆయన అంగిని లాగివేస్తున్నారు కదండి. మళ్ళీ అదే యోసేపు దగ్గరికి అన్నలు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆయన మనసు బాధపడ్డ, దుఃఖపడ్డది. తన తమ్ముడిని, తన అన్నలను చూసిన వెంటనే ప్రేమ ఉప్పొంగింది. కారణం ఏంటంటే ఆయన ద్వేషించగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అన్న తమ్ముడు కయ్యూను కదా, తర్వాత హేబేలు ఇద్దరు కూడా ఏమయ్యారు? ఒకరు ద్వేషించుకున్నారు, ఈర్ష్యపడ్డారు. అందులో పెద్దవాడు తమ్ముని చంపేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంత పగ ఏర్పడింది అనంటే వారిలో క్రీస్తు లేరు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నారు. ఆమేన్. అత్త కోడలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా ఏంటి ఇద్దరి మధ్య ఎందుకు మీకు పసగట్లేదు? ఎందుకు మీరు సమాధానంగా ఉండట్లేదు? ఏమండి అని అంటే మన అత్త అంటుంది, అమ్మా ఏంటి సంగతి అని అంటే, నా కోడలు రూతు లెక్కుంటే ఖచ్చితంగా నేను ప్రేమిస్తానయ్యా. ఎలా ప్రేమిస్తాను? రూతు లెక్కుంటే నేను ప్రేమిస్తాను అంటుంది అత్త. సరే కోడలు అడిగా, అమ్మ రూతు ఏంటి సంగతి అని అంటే అమంటుంది, నా అత్త నయోమి లెక్కుంటే నేను కూడా ప్రేమిస్తాను. ఇందులో ఏమీ లేదు విడ్డూరం. నా అత్త నయోమి అయితే నా జీవితాన్ని దారపోస్తాను. అతను అడిగితే నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఏంటంటే మీరు చేసేది? హల్లెలూయా. ఏంది మీరు చేసేది అంటే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి వాటి విషయాలు మాట్లాడతారా? నీ విషయం నువ్వు మాట్లాడుకోవా? నీ విషయాన్ని నువ్వు చూసుకోవా?
ఎదుటి వారిలో ఉన్న దూరాన్ని చూస్తావా? నర్సునే చూస్తావా? నీ కంట్లో ఉన్న దూరాన్ని నువ్వు చూసుకోవా? వాక్యం శ్రమిస్తా ఉంది. ప్రేమలు పుట్టేటివి ఎలా పుడతాయో తెలుసా? అంతరంగంలో నుంచి పుడుతుంది. ఆ అంతరంగంలో కూర్చున్న వాడు ఎవడో తెలుసా? సింహాసనాశ్రమైనటువంటి నా ప్రభువు. ఆయన కూర్చుంటే అప్పుడు కోడలు ఎంత చక్కగా కనబడుతుందో, అప్పుడు అత్త ఎంత బాగా కనబడుతుందో, ఎంత అందంగా కనబడుతుందో. ఆమేన్, ఆమేన్. వాక్యం శ్రమిస్తా ఉంది. తల్లి కూతురులతో ఉన్నప్పుడు అదే ప్రాబ్లం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం శ్రమిస్తున్న మాట మనం చూస్తాం. అక్క చెల్లెల మధ్యలో కూడా అదే ప్రాబ్లం సార్. అక్క చెల్లెల మధ్యలో కూడా ఈర్ష్యలు, ద్వేషాలు, కక్షలు. అయ్యా నీకు కొంచెం కూడా బాధ అనిపించదు కదా? నేను ఒక్కదాన్ని కష్టపడుతుంది ఇక్కడ. ఎవరంటున్నారు? హల్లెలూయా. ఎవరంటుంది? మార్తన. హల్లెలూయా. మార్తన మరి అని అంటుంది. మార్తా మార్తా, ప్రభు అంటున్నాడు ఏమని? నువ్వు అనేకమైనటువంటి పనుల విషయమై విచారం కలిగి ఉన్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనేకమైన పనులు ఆ వచ్చి కూర్చుంది. కొంచెం కూడా పని నాకు ఏం లేదు, ఏం లేదు, ఒక్కదాన్ని పని చేయాలా? లోపల ఉక్రోషం, కోపం హేలు పని చేస్తా ఉంది. కారణం ఏదో తెలుసా? క్రీస్తుని కలిగి లేకపోవడమే. ఏం లేకపోవడము? క్రీస్తుని కలిగి లేకపోవడం. ఇదంతటికి కారణమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ఈ రోజున హెచ్చరిక చేస్తా ఉంది. పనుల్లో పాల్గొనే ముందు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎదుటిగా ఉన్నావు. నువ్వు ఎదుటి వారికి, నువ్వు వాక్యం కేవలం ఎదుటి వారికి చెప్తున్నావా? ఎదుటి వారిని మాత్రమే సరి చేస్తున్నావా? నిన్ను నువ్వు సరి చేసుకోవా? నిన్ను నువ్వు సరిదిద్దుకోవా? నిన్ను నువ్వు పరీక్షించుకోవా? నిన్ను నువ్వు బాగు చేసుకోవా? నిన్ను నువ్వు స్వస్థపరచుకోవా? నీ గాథ వాక్యము రెండంచుల ఖడ్గమని వాక్యం చెబుతుంటే నువ్వు ఎదుటి వారిని మాత్రమే సరి చేస్తున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావని, నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, లేకపోతే నువ్వు బాగలేవని ఎదుటి వారికి మాత్రమే చెప్తావా? నీకు చెప్పుకోవా? నీతో మాట్లాడుకోవా? నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవా? అర్థంలో చూసుకున్నట్టు చూసుకోవాలి దేవుని వాక్యంతో. అప్పటికి కూడా ఎదుటి వారి గురించి మాట్లాడకూడదు. దేవుడు ఎదుటి వారి గురించి మాట్లాడలేదు. దేవుడు ఎదుటి వారి గురించి మాట్లాడలేదు అంతే. నువ్వు ఎదుటి వారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎదుటి వారి గురించి, ఎదుటి వారిని పాయింట్అవుట్ చేసేటువంటి హక్కు నీకు లేదు. అధికారం నీకు లేదు. రైట్స్ లేవు నీకు. అసలు నీకేమైనా ఉంటే నిన్ను నువ్వు చూసుకో. మొదటిగా నిన్ను నువ్వు చూసుకొని, నిన్ను బాగు చేసుకొని నువ్వు మాత్రం బాగుండు. ఎదుటి వారిని పాయింట్అవుట్ చేసే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు పాయింట్అవుట్. వాక్యం చెప్తున్న మాట మేము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వింటున్నావా వాక్యము? వాక్యం వింటున్నావా? ఈ రోజు వాక్యము దానికే వచ్చింది. దేనికి వచ్చింది అనుకుంటూ ఉంటాం మనసులో. ఈ రోజు దానికే వచ్చింది వాక్యం. దేవుడు చక్కగా మాట్లాడు. ఇంకోసారి నీకు వస్తుంది, ఇంకో వారం. అప్పుడు మాత్రం అనుకో పోయినసారి దానికి వచ్చింది, ఈసారి నాకు వచ్చింది. అవును ప్రభు, నాయన, తండ్రి అని అంటావా? అస్సలు. ఎందుకంటే దానికే రావాలి, మనకు రాకూడదు. మనం చాలా మనుషులు. మనం ఎంత మనుషులం అంటే ఎదుటి వాళ్ళు నడుచునే లెక్క పెట్టేటువంటి మంచి వాళ్ళు మనం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. అన్నదమ్ములు అయిపోయినారు, అక్క చెల్లెలు అయిపోయినారు, అత్త కొడలు కూడా అయిపోయినారు కదా, భార్య భర్తలు అయిపోయినారు. హల్లెలూయా. మామూలు గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడు వినరు కూడా. ఎందుకని వాళ్ళిద్దరు మగవాళ్ళు కదా. వెరీ గుడ్ అండర్స్టాండింగ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక చిన్న మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. టైం అయిపోయింది. తల్లి కూతురు ఇద్దరు ఎవరిని ప్రేమిస్తుంది? ఈ తల్లి పొజిషన్ లో ఉన్న స్త్రీ, అత్త ప్లస్ తల్లి ఒకటే. ఎవరిని ప్రేమిస్తుంది చెప్పండి చూద్దాం.
బిడ్డనే ప్రేమిస్తుందంట. ఎందుకు ప్రేమిస్తుందంటే బిడ్డ కాబట్టి. ఆమేన్. ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏం క్లారిటీ అంటే, ఒకప్పుడు నువ్వు ఒకరికి బిడ్డవే, ఆ తర్వాత నువ్వు తల్లివి కదా. ఆ తర్వాత నీ ఇంటికి వచ్చినటువంటి బిడ్డ కూడా, నీ ఇంట్లో ఉన్న బిడ్డ కూడా, నీ ఇంట్లో బిడ్డ బయటకు వెళ్తుంది, బయట బిడ్డ లోపలికి వస్తుంది. అంటే రీప్లేస్మెంట్ జరిగింది. రీప్లేస్మెంట్ జరిగినా కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి బిడ్డనే ప్రేమిస్తాం, వెళ్ళిపోయే బిడ్డనే ప్రేమిస్తాం. ఇంటికి వచ్చిన బిడ్డని మనము ఏం చేయము. ఆమేన్. హల్లెలూయా. ఈ ట్రెండ్ మారాలి, ఇది మారాలి, ఖచ్చితంగా మారాలి. హల్లెలూయా. ఎట్లా మారుతుంది? నువ్వు మారితే మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. సెంటర్ పాయింట్ అంతా ఎక్కడో తెలుసా అండి? స్త్రీ అనే దగ్గరలో ఉంది, ఇంకెక్కడ లేదు. సెంటర్ పాయింట్ అక్కడే. నయోమి అండ్ రూత్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఉన్నామా? లేవు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. కయ్యను హేబెలు లేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అలా ప్రేమించాలి దేవుణ్ణి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చెప్తున్న అక్క చెల్లి అలా లేరు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే అలా ఉంటారు. దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే ప్రతి బిడ్డ తన అన్నలో, తన తమ్ముడిలో, తన అక్కలో, తన చెల్లిలో, తన భర్తలో, తన భార్యలో, తన తల్లిలో, తన బిడ్డలో, తన అత్తలో, కోడల్లో, మామలో, అల్లుళ్ళలో ఎవరు కనబడతారు? యేసయ్య కనబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఉండి దేవుని సన్నిధిలో ఈ బలలో మనం పాల్గొందాం. క్రీస్తు ప్రేమను కలిగి దేవుని బలలో మనం పాల్గొందాం. అంతే. అది కాకుండా మీరు లోకానుసారంగా ఉండి బలలో మాత్రం మీరు ఎంత మాత్రం పాల్గొనకూడదని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిక నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని నేను మనం చేస్తూ ఉన్నాను. చదువుదాం ఒకసారి మాట. ఆదికాండం 43వ అధ్యాయం 25-26 వచనాలు చదువుదాం త్వరగా. వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాలు కడుక్కొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిది గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకలు సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడి ప్రార్థన చేసుకున్నాము. అన్నిటిగా ప్రేమించి మా పద్ధతి తండ్రి, వినామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టంగా నాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సు మాకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రవర్తన చేసి యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొని చెప్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. ఆదికాండం 43వ అధ్యాయం 25-26 వచనాలు. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాలు కడుక్కొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిది గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకలు సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకలు ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఏంటి ఇక్కడ సందర్భము అని ఒకసారి గమనిస్తే దేవుని వాక్యం చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోసేపు 12 మంది కుమారుల్లో 11వ వాడు. ఆయన చూసి ఈర్షపడి ద్వేషించి కొట్టి
అంగి లాగివేసి నీళ్ళని బావిలో పారేసి ఆ తర్వాత మరలా లేపి వెళ్ళిపోతున్నటువంటి అక్కడ వర్తకులకి అమ్మివేసి వారు వెళ్ళి అక్కడ ఐగుప్తులో ఉన్న పోతిఫరుకు అమ్మివేసినట్టుగా చూస్తున్నాం. ఐగుప్తులో చాలా శ్రమలు అనుభవించినాక, కష్టాలు అనుభవించినాక, జైలు జీవితం, చెరసాల జీవితం అనుభవించిన తర్వాత జరిగిన విషయం ఏంటిదయ్యా అంటే, అక్కడ ఆయన రెండవ రాజుగా దేవుడు అతన్ని దీవించినాడు. కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వేరే వేరే దేశాల నుంచి ఐగుప్తునకు వచ్చి ధాన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇశ్రాయేలు యాకోబు యొక్క కుమారులు కూడా అక్కడికి వచ్చినట్టుగా యోసేపు చూసినాడు. వారిని చూసిన వెంటనే ఆయనకి ఎక్కడలేని ప్రేమ, ద్వేషం అయితే కలగలేదు, కోపం అయితే రాలేదు. వారిని చూడగానే పగ పెళ్ళుబుక్కిపోలేదు, కానీ వారిని చూడగానే ప్రేమ పుట్టింది. వారిని చూడగానే ఆయనలో హృదయం బద్దలయ్యింది. ఇక వెంటనే వారిని పిలిపించాడు. ఆ సమాజ మందిరంలోనికి రమ్మని వారిని ఒక మనిషిని పంపించి, వీళ్ళు నార్మల్గా ఆయన ఎందుకు పిలుస్తున్నారో తెలియకనే వాళ్ళు అక్కడికి వెళ్ళినారు. ఇదంతా స్టోరీ. ఇక్కడ పెడితే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొదటిగా మనం ఇక్కడ చూస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ మనుషులు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళగా వారు కాళ్ళు కడుగుకున్నట్టుగా దేవుడి వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత గాడిదలకు మేత కూడా వేసినట్టుగా వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక విషయం ఏమంటున్నామా, ఇంకొక విషయం చెప్పబడుతుంది అంటే, అక్కడ వారు భోజనము చేయాలని కూడా వారికి చెప్పబడ్డది, ఇన్ఫర్మేషన్ వెళ్ళేది. ఎంత గొప్ప విషయం! ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు మన శిష్యులు ప్రభురాత్రి బల్ల సేవిస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ కనబడతా ఉంది మనకు సాదృశ్యంగా, ఆత్మీయంగా చెబుతున్నాను. ఇప్పుడు యోసేపు క్రీస్తుగా కనబడుతున్నాడు. మిగతా అన్నదమ్ములందరూ కూడా తన శిష్యులుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు కాళ్ళు కడుక్కున్నారు, లోపలికి వచ్చారు, భోజనం చేయాలన్నటువంటి పరిస్థితులు అక్కడ మనకు తెలిసింది. ఆ తర్వాత ఏమంటున్నాడు ఇంకా కింద, యోసేపు వచ్చు వేళకు వీళ్ళు ఏం చేస్తున్నారు, తమ కానుకలు సిద్ధం చేసుకున్నారు. అనగా బలలో పాల్గొన్నాక కానుకలు వేయాలి. ఏం వేయాలంట? కానుకలు వేయాలి. బలలో పాల్గొన్న తర్వాత కానుక వేయాలి. అనగా నీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేయాలి, నీ మనసును దేవునికి సమర్పణ చేయాలి, నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి. ఆ సమర్పణనే కానుకగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తుంటున్నాం. నీ జీవితంలో ప్రేమ దేవుడు వాక్యాన్ని చదవడం కాదు గొప్ప విషయం, వాక్యంలో ఉన్న మర్మమును తెలుసుకోవడం, లోతైన విషయాలు గ్రహించడం. వాక్యం చెప్తుంది, గుణార్థములతో కూడుకున్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము కలిగిన ఉండాలి. అలా ఉండాలంటే సామెతల గ్రంథం 19వ చెప్తున్నాడు ఆయన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని, ఆ జ్ఞానమును సంపాదించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఆ జ్ఞానం ఉంటేనే తప్ప లోకం వాక్యంలో గ్రహించడం అసాధ్యమైన విషయం అన్న సంగతిని గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అప్పటికి ఇంకా క్రీస్తు రాలా, యోసేపు రాలా. ఆయన వస్తాడు, ఈయన సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఆహారము భోజనము చేయాలన్న సంగతిని వారికి చెప్పబడింది. అనగా బలలో పాల్గొనాలన్న సంగతిని వారికి చెప్పబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం శ్రమిస్తున్న మాట, నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, నిన్ను దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో, నిన్ను దేవుడు ఎంతగా ఆయన కోరుకుంటున్నాడో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఆ ప్రేమను గ్రహించువాడు ఎవడు?
ఆ ప్రేమను గ్రహించువాడు ప్రేమ దేవుని కదా ఆయన ప్రేమించగలుగుతాడని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కింద ఏమంటున్నామా, యోసేపు ఇంటికి వచ్చినప్పుడు తమ చేతులలో ఉన్న కానుకను తెచ్చి అతనికి ఇచ్చి అతని నేలకు సాగిల పడినట్టుగా చూస్తాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన చూడగానే నేలకు సాగిలపడ్డారు. ఆయన వీళ్ళని గుర్తుపట్టడం, వీళ్ళు మాత్రం ఆయన ఇంకా గుర్తుపడతారు. They did not recognize him. ఈరోజు మనం కూడా క్రీస్తుని గుర్తించకపోవడానికి కారణం అదే. మనము దేవుని గుర్తించట్లేదు. మనము దేవుని గుర్తించే బిడ్డలం అయితే మనం ఇలా ఉండం. ఎలా? నామకార్థంగా మనం ఉండం, నామినల్ గా మనం ఉండం. మనం ఎలా ఉంటాం? నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కలిగి మనం ఉంటాం. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండరు, పేరుకు మాత్రమే దేవుని బిడ్డలుగా ఉండరు, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉండరు, పేరుకు మాత్రమే దేవునికి వారసులుగా ఉండరు. వాక్యం చెప్తుంది, నువ్వెప్పుడు వారసులు అవుతావు అంటే, నువ్వెప్పుడు దేవుని బిడ్డ అవుతావు అంటే, నువ్వెప్పుడు క్రైస్తవుని విశ్వాసం అవుతావు అని అంటే, ఆయనను అనుసరించినప్పుడు, ఆయన్ని ధరించుకున్నప్పుడు. వాక్యం చెప్తుంది ఆయనను ధరించుకోవాలి. నీతి మంతులు ఆయన్ని ధరించుకుంటారు. ఎవరు పిలువబడతారు నీతి మంతులని అని అంటే, ఆయన ధరించుకున్న వారు నీతి మంతులు అవుతారు. ఆయన ధరించుకున్నటువంటి నీతి మంతులు లోకాన్ని ప్రేమించరు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించరు, లోకంలో ఉన్న వాటిని ఆశించరు, లోకంలో ఉన్న వాటి వైపు చూడరు, లోకంలో ఉన్న వాటిని కోరుకోరు. వారు కోరుకున్నదల్లా ఒకటిదంటే, నేను క్రీస్తుతో ఉండాలని మాత్రమే కోరుకుంటారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎవరికి భయం? క్రీస్తు లేని వారికి భయం. క్రీస్తును కలిగి ఉన్న వారికి ఎంత మాత్రము భయము లేదు, లేదు, లేదు. హల్లెలూయా. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ దేవుడు ఇప్పుడే ఈ క్షణాన ఇక్కడే ప్రత్యక్షమై మై డియర్ చిల్డ్రన్ అనే 2-3 పేర్లు పెట్టి పిలిచి నాతో పాటు వచ్చేయండి అని పిలిచినాడు అనుకోండి, ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఏదా మీకు ఇష్టం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సరే మీరు వెళ్తా అన్నారు కదా, సిద్ధపడదు అంటే సిద్ధంగా ఉండాలి. సిద్ధపడడం అంటే ఆయన పిలుపుకు నీ చెవులు వినపడాలి, ఆయన స్వరము నీ చెవులు వినాలి. వినాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఇందాక మనం విన్నాం, మొత్తం విన్నాం. ఇంకా మళ్ళీ కొత్తగా మళ్ళీ మొదలు పెట్టి తలుచుకోలేదు. కాబట్టి ఆయన స్వరము వినపడాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటే ఆయన ప్రత్యక్షమైన పేరు పెట్టి పిలుస్తాడు. ఆ స్వరం నీకు వినపడాలి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు, నీ వాక్యం నేర్పించు దాని యందు నడుచునందు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు, నీ వాక్యం నేర్పించు దాని యందు నడుచునందు నీతో. Thank you.
అప్పటి నుంచి నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా తెలుసా. ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చిందో, అందుకే దారి చూపించా. ఆమేన్. హల్లెలూయా. ఏంటే చూడాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగా కనబడుతున్నాడు కానీ ఏదో తెలియదు, అయినా ఎప్పుడు వచ్చిన ధైర్యం. హల్లెలూయా. దైవమే బాగున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మన వాళ్ళు మన పక్కన ఎంత బాగుంటుంది, ఎంత ధైర్యంగా ఉంటుంది అని అనిపిస్తుంది కదా. అవును, అలా క్రీస్తును పెట్టుకుంటే ఎవరు లేకపోయినా ధైర్యం ఉండగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బస్సులో బాగా ఏమంటారు దాన్ని, కోతి అటు ఇటు దూకుతూ దాన్ని చూసే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి ఒక కోతి ఉండేదంట. అయితే ఆ కోతి అనుకోకుండా చనిపోయింది. ఇప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి, ఇంకో కోతిని తీసుకొని రావాలంటే దాన్ని పట్టుకొని రావాలి, దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి దాన్ని తీసిపెట్టే లోపల జూలో వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇక్కడ లేదన్న సంగతి తెలుసు. జూకి ఎవరు రారు, ఇన్కమ్ పోతుందన్న భయంతోని మనుషులకు ఇంటర్వ్యూ చేస్తున్నారంట. ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అది ఒకనంట, సార్ నాకు ఉద్యోగం ఎక్కడ దొరకట్లేదు, నేను ఆ క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పేసి వాడికి కోతి డ్రెస్ వేసి వాడు ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అసలు కోతి కంటే ఈడు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. అనుకోకుండా ఒకసారి సింహాల ఎన్క్లోజర్ లో పడిపోయాడు. ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇటు అటు దూకుతూ చేస్తూ పైన దానికి లేకపోయేసరికల్లా ఆ పైనుంచి ఎగురుతూ దూకుతూ చేస్తూ కోతి విన్యాసం చేస్తుంది కదా, అలా చేస్తూ చేస్తూ పైన మిస్టేక్ అందులో కొరకు ఆ సింహాల బోన్లో పడిందంట ఈ కోతి క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తి. అంతే, ఒక్కసారి వాడు నిశ్చేషణ అయిపోయి ఆ సింహాన్ని చూసే లోపల వాడికి ఎక్కలేని భయం వచ్చేసి, ఎక్కలేని దిగులు వచ్చేసేసి వాడు ఇక అరవడం మొదలు పెట్టినాడంట. అది నిద్రపోతా ఉంది, సింహం నిద్రపోతా ఉంటే ఇక మీ అరుపులకు అది లేచిందంట. ఇక అంతే అయిపోయాడు వాడిగా. ఇంకా గట్టి అరవడం మొదలు పెట్టాడంట. ఇంక ఎగురుతా ఉంటే ఆ సింహము మెల్లిగా అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందంట. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అయిన తర్వాత జరిగిన విషయం అంటే, అరే గట్టిగా అరవకరా, అసలు సింహం లోపల ఉంది, నువ్వు గట్టిగా నన్ను కూడా ఆగం చేసేటట్టున్నావు అని అనిందంటే సింహం. అప్పటి కానీ మీకు అర్థం కాలే, నాలాగిన క్యారెక్టర్ కోతి క్యారెక్టర్ ఇక్కడ సింహం క్యారెక్టర్ కూడా ఒకడు వేస్తున్న సంగతి. అసలు సింహం బోర్లో ఉంది, వీడు మాత్రం బయట ఉండి ఇటువంటి నడుచుకుంటూ అందరికి ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడంట. సో మనం భయపెట్టడం చూసారా, ఎప్పుడైతే వీడు కూడా సింహం కాదు మనిషిని తెలిసిందో ధైర్యం వచ్చింది. అలాగే దేవుడు కూడా నీ పక్కన ఉంటే అలాగే ఉంటుంది. నీ తోటి వారు వస్తే, నీ వారు వస్తే నీకు ఎంత ధైర్యం వస్తుందో అంతకంటే 1000 రెట్ల బలం యేసయ్యను చూస్తే, యేసయ్యను కలిగి ఉంటే వస్తుంది. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సంఘంలో ఎలా ఉండాలంట, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
హల్లెలూయా. పాట పాడితే కూడా ఆనందంగా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం అనేది లోపల నుంచి రావాలి, సంతోషం అనేది లోపల నుంచి రావాలి. అది వ్యక్తిగతమైంది. నీలో కలిగే ఆనందము, సంతోషము నీ ముఖార విందములు కనబడుతుంది. ఉంటూ ఉన్నాం. ఇక్కడ యోసేపు తన అందముల మీద, తన అన్నల మీద ఎటువంటి ద్వేషం లేదు, ఎటువంటి కోపం లేదు, ఎటువంటి పగ లేదు. వారిని చూడగానే ఏం కలిగింది? ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? సంతోషం కలిగింది, ఆనందం కలిగింది, హృదయంలో భారం పెరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నా. ఈరోజు నీ క్రీస్తును చూసి ఎన్నాళ్ళు అయింది? సూటి ప్రశ్న ఏంటంటే, నీవు నీ ప్రభువును చూసి ఎన్నాళ్ళు అయింది? ఎన్నాళ్ళు అయింది? నీ దేవుణ్ణి చూసి, నీ దేవునితో సంభాషించి, నువ్వు మాట్లాడి ఆయన స్వరాన్ని విని ఎంతకాలం అయింది? ఒకసారి ఆలోచించు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులకు నువ్వు నెట్టివేయబడ్డావో, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని, సరి చూసుకోవాలని, జాగ్రత్త పడాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఏమో మనము చాలా సంపాదిస్తూ ఉంటాం కదండి, చాలా సంపాదిస్తాం, ఎన్నెన్నో సంపాదిస్తాం. మన పిల్లలని మనం ఏం చేస్తాము? మనం సంపాదించిన ఆస్తికి వారసులుగా చేస్తాం. ఆమేన్. మనం సంపాదించిన ఆస్తి ఎవరికి వెళ్తుంది? పిల్లలకు వెళ్తుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి కూడా అరుస్తూ అనుకోండి, ఎదుటి వ్యక్తి కూడా అరుస్తూ అనుకోండి, అప్పుడు ఏమైతుంది? కోపం ప్లస్ కోపం ఏమవుతుంది? మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ ఏమైతుంది? ప్లస్ ఇంటూ ప్లస్ చెప్పండి. ప్లస్ ఇంకెక్కువైతుంది. ఏమైతుంది? మైనస్ ఇంటూ మైనస్. హల్లెలూయా. చెప్పరా, నువ్వు చెప్పాల్సింది మాటలన్నీ కూడా. హల్లెలూయా. ప్లస్ అయినా ఎందుకు? మైనస్ ఇంటూ మైనస్ అంటే ఈయన తగ్గించుకోవడం ఏముంది? ఇంకేం లేదు కదా, ఇంకా ప్లస్ కదా. మైనస్ అనుకున్నది ఆయన తెలుగులో. హల్లెలూయా. కానీ ప్లస్ ఇంటూ ప్లస్ మాత్రము ఫుల్. నువ్వు నన్ను తిడతావా, నన్ను ఒక మాట అంటావా, నన్ను చేస్తావా, కలవాడు కథ. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది అంటే, అది ఎవరైనా క్యారెక్టర్స్ ఏమైనా కానీ రెండు క్యారెక్టర్స్ ఏమైపోతున్నాయి అంటే, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమైపోయింది? అయిపోయింది, పెద్దగా అయిపోతుంది, చాలా పెద్దగా అయిపోతుంది. దానికి నువ్వు వారసుడువా? సూటి ప్రశ్న. కోపానికి
ఈ కోపం ఏమైపోతుంది? పగగా ఏర్పడుతుంది. అన్న నీకు పగస్తుడిగా పగగా కనబడుతున్నాడు, తమ్ముడు నీకు పగగా కనబడుతున్నాడు, చెల్లి, అక్క, భార్య, భర్త అందరూ పగగా కనబడుతున్నారు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. కానీ ఒక్కసారి ఆలోచించు, అది కాదు. తల్లిదండ్రులు వారసత్వము ఆస్తులు కాదు ఇవ్వాల్సింది. ఏమి ఇవ్వాలి? ప్రార్థన జీవితం, వాక్య జీవితం, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే వారసత్వ జీవితం, దేవుని మందిరంలో ఎదిగే, వాక్యంలో ఎదిగే, ప్రార్థనలో ఎదిగే, ఆత్మీయతలో ఎదిగే, ఆ యొక్క దేవుని మాటల్లో ఎదిగేటువంటి వారసత్వాన్ని నీ పిల్లలకు నువ్వు ఇస్తే చాలు. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇంకేదైనా ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రేమ దేవుడు, కానీ ఇది మాత్రం నువ్వు ఇవ్వాలన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఇది వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా పనికి వస్తుంది. ఆస్తి ఏముంది? ఇవాళ ఉండదు, రేపు పోతుంది. అమ్మేసుకుంటే పాయ, అప్పులైపోయి కష్టాల పాలయ్యి ఉద్యోగం లేకపోతే నువ్వు అమ్మేసుకుంటావు. అమ్మేసుకుంటే అది పోతుంది, తరిగిపోతుంది. కానీ వాక్యం ఏమంటుందంటే బుద్ధి, జ్ఞానం, తెలివి అలా ఎలాగైతే చెడిపోవో అలాగే ఆత్మీయ జీవితం, వాక్యము, ప్రార్థన ఎంత మాత్రం చెడిపోవు, నేను ఇంకా బలపరుస్తాయి, అంతకంటే గొప్ప ఆస్తులను సమకూర్చి పెడతాయన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఈ లోకానుసారుడు ఆస్తి కోసం ప్రయాసపడకు. ఈ లోకానుసారుడు ఆస్తి కొరకు నువ్వు వ్యాపారాలకు, ఈ లోకానుసారుడు వాటి కోసము నువ్వు పరిగెత్తకు. నీ కోసం అంటూ దేవుడు ఆస్తిని ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చేస్తున్నా. మొదటి 2-3 వచనాలు త్వరగా చదవాలా. ఎవరు తీసినా చదవాలా, గట్టిగా చదవాలా. ఉంచండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదు. అది సంగతి. కాబట్టి మీరేం చేస్తారు? ఈ లోకంలో ఒకవేళ మీరు సంపాదించుకున్నా వాటి విషయమై మీరు తొందరపడబాకండి, వాటి విషయమై మీరు ఆలోచించబాకండి. వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే ఆ వారసత్వం కోసము, అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోసము నువ్వు ప్రయాసపడాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మొదటిగా నీ పిల్లల్ని నువ్వు ఎవరికి వారసుగా చేస్తావంటే దేవునికి వారసునిగా చేయి, సేవకునికి వారసునిగా చేయి. అనగా పరిచర్యలో పాల్గొనేటువంటి కుమారులు, కుమార్తెలుగా నువ్వు వారసత్వాన్ని కలగ చేయి. అది వారికి వారసత్వంగా నువ్వు ఇవ్వు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం శ్రమిస్తున్న మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో అది నువ్వు కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అమ్మ చదువు కింద మనం ఇక్కడ అధికారంకి వచ్చేద్దాం. మనలో వెనక్కి 26వ వచనంలో యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో నున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడినట్టుగా వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. నేలకు సాగిలపడ్డారని వాక్యం ద్వారా చూస్తున్నాం. అన్నలు ప్రేమయ్యారు, ఆయనకు సాగిలపడినట్టుగా చూస్తున్నాం. క్రీస్తు రాకముందు ఉన్నటువంటి వారు సైతము, ఆయన తర్వాత ఉన్నటువంటి వారు సైతము క్రీస్తుకు ముందు, క్రీస్తు పూర్వము, క్రీస్తుకు శకమని మనం చూస్తున్నాం కదండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని చూస్తున్నాం. అనగా దానికి ముందున్న వారు ఆయనకు సాగిలపడుతున్నారు, ఆయన తర్వాత వారిని సాగిలపడుతున్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అనగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పణ చేయి. ఆయన బలలో పాల్గొనబోతున్న నీవు ఆ తగ్గింపు కలిగిన బిడ్డగాను ఉండాలి, వినయము కలిగిన బిడ్డగాను ఉండాలి, విధేయత కలిగిన బిడ్డగాను ఉండాలి, తగ్గింపు కలిగిన బిడ్డగాను ఉండాలి, లోపల జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. భార్యను ప్రేమించుము, భర్తకు లోపడము. ఆ వాక్యాలను తీసి చదివి ఎదుటి వారికి చెప్పాల్సిన అవసరము లేదు. క్రీస్తును ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండు చాలు. మార్తా నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. క్రీస్తును ప్రేమించే బిడ్డగానే ఉండు. నా యొక్క భార్యను అంగీకరించాలని చెప్పి తమ్ముని కొట్టి చంపాల్సిన అవసరం నీకు లేదు. పగను పెంచుకోవాల్సిన అవసరం నీకు లేదు.
నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నీకున్న ప్రేమ, ఆయనకున్న ప్రేమ, అతని పట్ల ఉన్న ప్రేమ, నీ పట్ల ఉన్న ప్రేమ, ఎవరి ప్రేమ వారికే ఉంటుంది. ఆ ప్రేమను ఆయన కలుగజేస్తున్నాడు. ఆ విషయం గమనించి ఎవరి ప్రేమ వారికే ఉంటుంది కనుక ఆయనను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించి ఆ ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేయి. లోకానుసారమైన ప్రేమలు ఇవాళ ఉంటే రేపు చచ్చిపోతాయి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నా. ఒకవేళ ఇంట్లో గృహంలో ఏవైనా మనస్పర్ధలు వచ్చి కొట్లాడుకున్నట్లయితే, ఏవైనా మీరు అరుచుకున్నట్లయితే, ఏదైనా మీరు పోరాడుకున్నట్లయితే, ఏదైనా మీరు గలాట చేసుకున్నట్లయితే, ఏదైనా మీరు అరుచుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళన్నిటి విషయమై మీరు కలిసి మోకరించి ప్రార్థన చేసి ఒకరికి ఒకరు అండగా ఉంటూ, ఒకరికి ఒకరు సహకారంగా ఉంటూ, ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఐక్యత కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము మనని హెచ్చరిక చేస్తా ఉంది. ఆమేన్, ఆమేన్. వాక్యం ఆనందిగా నీతో మాట్లాడుతుంది. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, వచ్చిన నీ జీవితంలో అంత గొప్ప మార్పును తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఆ మార్పును కలిగి ఉండాలి. నిజమైన మారు మనసుకు తగినటువంటి జీవితం, రక్షణకు తగినటువంటి జీవితం, బాప్తిసముకు తగినటువంటి జీవితము కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తుంది. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. సాగిలపడినట్టుగా వాక్యం ద్వారా చూస్తాం. చేతిలోనున్న కానుకలు ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడినట్టుగా చూస్తాం. ఎక్కడ టోటల్ గా సాగిలపడినట్టుగా సాష్టాంగ నమస్కారము చేసినట్టుగా చూస్తున్నాం. ఏదో మోకరించి ఒట్టిగా కాదు, టోటల్ గా సాష్టాంగ పడినట్టుగా చూస్తున్నాం. ఏంటి దాని అర్థం? పరిపూర్ణత, సంపూర్ణంగా దేవునికి నువ్వు ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అనగా నిన్ను నువ్వు దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒకరికి ఒకరు సంపూర్ణంగా సమర్పణ కలిగి ఉండాలి. ఆమేన్. మనల్ని మనం ప్రేమించుకుంటే ఎదుటి వాళ్ళని ప్రేమించడం కష్టం. నిన్ను వలే చెప్పండి, నిన్ను వలే
ఎవడు పొరుగువాడు? నీ అన్ననే, నీ తమ్ముడే, నీ అక్కనే, నీ చెల్లినే, నీ భార్యనే, నీ భర్తనే, నీ తల్లే, నీ తండ్రే, నీలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమేన్ హల్లెలూయా పొరుగువారే. నిన్ను వలే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అంతమంది నిలబడితే నువ్వు జరగవు. ఈ ఏజ్ లో కూడా అంతమా హల్లెలూయా నేర్చుకో. ఇక చూడలేదు కాబట్టి సరిపోయింది జగన్. చూడు ఏ అంకుల్ పోయి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చిండు రోజానికి మాటికి. నువ్వు తెచ్చినవా? నేను ఆ మూల కూర్చున్నా ఇట్లా ఇట్లా అనుకుంటున్నా, ఒక విషయం కదా పోయి తీసుకొచ్చినావా? అంకుల్ చూడు ఆ రోజులు నాకైతే వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చిండు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంటికి వెళ్ళి ఇరిగే కొట్లాడుతుంటాయి. ఆ అంకుల్ పడలేదు నోరు ఈయన ఎప్పుడు చేయకపోయినచ్చు ఆడిని అడుగు తెలుస్తుంది నీకు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడేదో దికావు కోసము చూపియాలని తీసుకొచ్చి అందరం కూడా ఇచ్చాడు. ఇగో అని ఇచ్చాడు. ఎట్లా అర్థంగా హల్లెలూయా. అప్పుడు అంటే ఫోన్ చేసేవాడు, ఎంత కష్టంలో ఉన్నా ఎంత పనిలో ఉన్నా ఫోన్ చేసి మాట్లాడేవాడివి. ఇప్పుడు ఒక్కసారి కూడా కాల్ చేయట్లేదు, ఎట్లున్నామని చేయట్లేదు, తిన్నవని చేయట్లేదు, పడుకున్నామని చేయట్లేదు. కడుపు నొప్పిదానో తలనొప్పిదానో బాగుందా, మంచుకున్నావా, తిన్నవా, నీకు ఏమైనా ఇచ్చిండ్రా, నువ్వు చేసుకున్నావా, నీళ్ళు తాగినవా, ఛాయ్ తాగినవా, పెరుగు తాగినవా, చల్ల తాగినవా, ఏమైనా అడిగినవా? ఏం అడగలేదు. నా మీద నీకు బద్దము పోయింది. ఏంటిది ఏంటిది చెప్పండి. పోయిందా లడ్డు? నాకేం లేదు సార్, నన్ను అడుగుతుంది. నెక్స్ట్ నువ్వే కదా చేసుకునేది. హల్లెలూయా. 1 2 3 రెడీగా ఉన్నారు. టైం ఉందిలే, నువ్వు లెక్కలు వేసుకోకరా. టైం ఉంది నీకు, ఇంకా ఆగు తొందరపడ. పవన్ లెక్కలు వేసుకుంటున్నాం మీ అబ్బాయి అప్పుడే. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట వస్తుంది. వారసత్వం కావాలి. ఏం కావాలి? వారసత్వం. తల్లిదండ్రులు ఆ యొక్క మీరు మీ పిల్లలకి ఏం చేయాలంటే పైన వారసత్వాన్ని మనకు కావాలి. లోకానుసార వారసత్వం మనకు అవసరమే లేదు. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తారు. మన జీవితం చాలా అందమైనది. అందంగా నీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఓ ప్లానింగ్ అనేది మనకు కావాలి. ఆ ప్లానింగ్ని మనం నెరవేర్చుకునే వారంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని కలిగి మనం ఉండాలని వాక్యం సెలవిస్తాం. నువ్వు లోకానుసారంగా నువ్వు ఎంత సంపాదించినా అన్ని వదిలిపెట్టాల్సిందే, అన్ని వదిలిపెట్టాల్సిందే. ఆయనలో ఉంటేనే తప్ప ఆ పరలోక రాజ్య వారసత్వం నీకు దొరకదు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి 2 కొరింథీ 5:21 వచ్చిన త్వరగా 2 కొరింథీ 5:21. ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏంటంట? పాపము ఎరగని ఆయనను మన కోసము ఆయనని పాపముగా చేస్తాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇంతగా పెట్టావమ్మా, వెనక్కి వచ్చి వేలు పెట్టవా, తీసేసావా? ఇక్కడ అంటాడు ఆయన 27వ వచనంలో, అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు. చాలా ఎవరి గురించి అడుగుతున్నాడు? యాకోబు గురించి అడుగుతూ ఉన్నాడు. ఎవరు అడుగుతున్నారు? యోసేపు అడుగుతూ ఉన్నాడు. మీ తండ్రి ముసలివాడు అయినాడు కదా, ఆయన ఎలాగున్నాడని అడుగుతున్నాడు. ఉన్నాడా, ఉంటే ఎలాగున్నాడని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరిని పంపించాడు? ఎవరు అడుగుతున్నారు? తండ్రి అయిన దేవుడు క్రీస్తును శాపముగా పాపముగా మన కోసము చేసి లోకాన్ని పంపించాడు. అలాగే యోసేపు కూడా పంపించాడు.
వీళ్ళ కోసం ఆయన పంపించారు. కానీ ఆయన మరవలేదు తండ్రిని. ఇక్కడ కూడా ఆయన మరవలేదు తండ్రిని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా మరవద్దు నీ దేవుణ్ణి, నీవు కూడా మరవద్దు నిన్ను పంపిన వారిని, నువ్వు కూడా మరవద్దు దేనిని, దేవుని విషయమైన దేని కూడా మరవకూడదని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. యోసేపు తన తండ్రి ముసలి తండ్రిని గురించి క్షేమ సమాచారం అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ తండ్రిని దేవుడు యోసేపుని పంపినట్టుగా ఇక్కడ క్రీస్తుని పంపినాడు కనుక క్రీస్తు తండ్రికి తగ్గట్టుగా ఈ లోకంలో మన కోసం ఆయన శాపముగా పాపముగా మారి ఆయన అర్పింపబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా తండ్రి ఆజ్ఞ ప్రకారం, తండ్రి మాట ప్రకారం ఈ లోకానికి వచ్చి మన కోసము ఆయన అర్పింపబడ్డాడు. తండ్రి మాట జవదాటని కుమారుడు, తండ్రి యోగక్షేమములను తెలుసుకుంటూ ఉన్న గొప్ప కుమారుడు. ఆ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడనేమో కుమారుడు తండ్రిని గురించి అడుగుతూ ఉన్నాడు, ఇక్కడనేమో తండ్రి కుమారుని గురించి ఆయన యోగాన్ని పంపించి మన కొరకు అందుకున్నాడు. తన కుమారుని పాపముగా శాపంగా చేసి ఆ కుమారుడు తన తండ్రి మాట ప్రకారం నెరవేర్చినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున నిజంగా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల విషయంలో మీరు ఎలా ఉన్నారు? నిజంగా పిల్లలైనటువంటి మీరు మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ఉన్నారు? ఇక్కడేమో ఒక కుమారుడు తండ్రిని క్షేమం గురించి అడుగుతున్నాడు, ఎలా ఉన్నాడు అడుగుతున్నాడు, ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు, క్షేమ సమాచారము తెలుసుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో తండ్రి స్వయంగా కుమారుడిని పంపిస్తే ఆ కుమారుడు తండ్రి మాటకు లోబడినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకసారి తల్లిదండ్రులు మనం అడగాల్సిన ఒక మాట ఏంటంటే, మీ పిల్లలు మీకు లోబడుతున్నారా, లోబడి ఉన్నారా, ఉంటున్నారా? కష్టం చెప్పడం, చాలా కష్టం. లోకంలో అందరూ అంతే, ప్రపంచంలో అందరూ అట్లాగే ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఒక సెక్యూరిటీ గార్డ్, ఆయనకి 2 ఆడపిల్లలు. చాలా చదువుకున్నాడు కానీ పాపం సరిగా ఉద్యోగం లేక ఆయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి ఆయనకి 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెలు కూడా చాలా జాగ్రత్తగా, మరి ఇప్పుడు వాళ్ళు కష్టంలో ఉన్నారు. ఎంత ఇంచు మా ఆయన ఎంతుండదు? గాడ్స్కి ఎంతుండదు? 12,000. సరే 15 వేసుకుందాం. రౌండ్ ఫిగర్స్ 15 వేసుకుంటే ఆ 15,000లో ఇల్లు కలవాలన్నా, ఇంటి రెంట్ కలవాలన్నా, రేషన్ రావాలన్నా, పిల్లల ఫీజు కట్టాలన్నా ఏం చేస్తాడు ఆయన? అయినా కూడా ఆ 2 ఆడపిల్లలు చక్కగా చదువుకున్నారు, కష్టపడి చదువుకున్నారు. స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో ఇస్తే ఆ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. టాపర్ వచ్చింది. చదువుకొని ఆ తర్వాత ఏం జరిగిందని అంటే, పెద్దమ్మాయి నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్, ఫ్రీ సీట్ కొట్టింది. ఫ్రీ సీట్ కొట్టి ఆమె డాక్టర్ అయింది. రెండో అమ్మాయి ఇంటర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరు కూతురు వీళ్ళు? చెప్పండి, నోరు తెలిసి చెప్పండి. సెక్యూరిటీ గార్డ్. ఆయన కష్టం చేసుకొస్తూ ఉన్నాడు. ఇంట్లో భార్యకు అప్పగిస్తున్న డబ్బులు, కొన్నిసార్లు భోజనం కూడా తినలేని పరిస్థితి, కొన్నిసార్లు ఒక్కొక్క పూట ఉపవాసం ఉన్న పరిస్థితి. 2 ఆడపిల్లలు కాబట్టి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళకి సరైన బట్టలు కావాలి. ఆ తండ్రి ఇద్దరు తమ బట్టలు సాక్రిఫైస్ చేసుకునేవారు. ప్రతిసారి కష్టపడి చదువు. ఆ 2 ఆడపిల్లలను చూసినప్పుడు నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. నేను అన్నాను, బ్రదర్ ఏంటి సంగతి, పిల్లలు బాగా చదువుకున్నారు, ఎలా వాళ్ళంతా కష్టపడ్డారు అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నాకు తీసుకొచ్చి నాకు పరిచయం చేశాను. పిల్లలిద్దరు పరిచయం చేస్తే నేను అడిగాను, అమ్మా మీకు ఇంత కష్టపడడానికి కారణం అంటే, మీకు అన్ని రకాలుగా సహకారాలు మనం అందులే అని అంటే, ఏమీ లేదు అందులో అని చెప్పారు. ఏమీ లేదు. మరి ఎలా చేశారు, ఎలా కష్టపడ్డారు?
కొన్ని బుక్కులు దొరకక, కొన్ని బుక్కులు కొనుక్కోలేక ఉన్న వాటిలోనే సంపాదిస్తూ, అయితే బుక్ లేకపోతే కొన్నిసార్లు మనం గూగుల్ ప్రయత్నం చేస్తాం కదా, సరే అక్కడ ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అనుకొని మీరు ఫోన్ బాగా యూజ్ చేస్తారా అని అంటే, ఫోన్ ఎక్కడిది మాకు, ఫోన్ మాకేం లేదు. డాడీ దగ్గర ఉంది కానీ అది బటన్ సిస్టమ్ సంబంధించింది, అది ఒకటే ఉంది మా ఇంట్లో. అంటే ఫేస్బుక్ తెలీదా? ఫేస్బుక్ తెలీదు. ఇన్స్టాగ్రామ్ తెలీదా? అదేంటిది? తర్వాత ఫ్రెండ్స్ ఉండొచ్చు, కాలేజ్ కనబడుతుండొచ్చు, చూస్తుండొచ్చు, కానీ ఎప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఆ ఇన్స్టాల పైన, ఫేస్బుక్ పైన, వాట్సాప్ పైన, లేకపోతే ట్విట్టర్ పైన, ఇంకో దానిపైన వాళ్ళ మనసు వెళ్ళలేదు. వెళ్ళకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చదువు పైన పెట్టినారు. పెట్టి ఏం చేస్తున్నారంటే బాగా చదువుకున్నారు. ఏ ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అవ్వాల, ఫస్ట్ ర్యాంక్ లో టాపర్ లో ఉండే వాళ్ళకి ఎలా ఫెయిల్ అవుతారు? ఛాన్సెస్ లేవు. స్టేట్ ఫస్ట్ అంటే మామూలు మాట విషయం కాదు. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా అండి? వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ గారు అంటే అక్కడ ఉంటాడు, ఆయన పని ఆయనకే ఉండదు. ఆయన ఇంట్లో చూడటము, చేయడము, గమనించడము, చేసేది ఏముండదు. ఇంట్లో తల్లి అంత చదువు లేకపోయినా పిల్లలు ఒకవేళ చూసినా ఇచ్చేసినా కొంతవరకు చూడగలదు. కాలేజ్కి వెళ్తున్నప్పుడు, డ్యూటీలకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు ఎలా ఉన్నావు, అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, కాలేజ్ ఎట్లా ఉంటున్నావు, ఎలాంటి ఫ్రెండ్స్ కలిగి ఉన్నారు. నేను షాడీతో చెప్తూ ఉంటాను, నాకు రికబాబుతో చెప్తూ ఉంటాను, మనం కూర్చోబెట్టేప్పుడు, నీ ఫ్రెండ్స్ మీకంటే గొప్ప వాళ్ళు అయి ఉండాలి, మీకంటే బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి, మీకంటే బాగా ఆ యొక్క చదువులో టాపర్గా ఉండాలి. అలాగనే వాళ్ళు మంచి ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండాలి. అలాంటి వారితోనే ఫ్రెండ్షిప్ చేయాలి. పనికిరాని వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చెప్తాను నేను. ఇంకో విషయం కూడా చెప్తాను వాళ్ళకి, కూర్చోబెట్టి నేను చెప్పుకుంటాను వాళ్ళిద్దరికి. నేను ఏంటంటే, నేను ఒక తండ్రిగానే కాదు, ఐ విల్ బి అ ఫ్రెండ్ టు దెమ్. అడగడానికి కావాలంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అయిపోయినా మీకు ఏమైనా ఆలోచన తలంపులు వస్తే ఫస్ట్ నాకు చెప్పేసేయండి. అలాంటి ఏమైనా ఉంటే చెప్పాలి. చెబితే నేను వెంటనే ఏం చేస్తాను, మీకు కావాల్సింది సమకూరుస్తాను. మీకు అర్థమైంది అనుకుంటా. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మీ చదువు పై నుంచి మీ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితికి మీరు నెట్టి వేయబడకూడదు. మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళతో చాలా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఒకరిని ఒకరు అన్న చెల్లిలాగా, వాళ్ళకి అక్క తమ్ముడులాగా ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఆయన ఏం చేసినా ఆమెకి ఎట్లా ఉంటుంది చూడండి. ఆయన ఏడుకోని ఆమె హల్లెలూయా. సావిత్రి మా అమ్మాయి, మన సైనమ్మాయి, సైనపాప సుదీక్ బాగా తెలుసు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే టపా. కాబట్టి ఎమోషనల్ వ్యక్తి. కాబట్టి వాళ్ళ తమ్ముడు ఏం చేసినా నచ్చింది. మేము ఏమైనా అన్నానికి పోతే అననివ్వదు అస్సలు. ఇంకా వారు మాత్రము రిక్కబాబు మాత్రం అస్సలు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, వాళ్ళకి ఇంకా వేరే ఆలోచనలు ఏం లేవు. ఫోన్స్ కూడా తీసాక పడేస్తారు, తీసుకొచ్చి మన ఇస్తారు. అన్ని చూస్తాను నేను, మొత్తం ఫేస్బుక్ కూడా లేదు. ఇప్పుడు అడుగుతుంది ఎప్పుడన్నా, మన రీసెంట్ గా అడిగింది ఒకసారి అంటే నో అన్నాను, అంతే, సైలెంట్, కథ. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తుంది తెలుసా అండి? ఏమి లేకపోతే ఇస్తారు మన చేతిలో. ఏమనంటే ఇస్తారా చేస్తారు. ఈ ఇస్తరా చేస్తే మన కోసం తినాలి. హల్లెలూయా. అందుకని నేను వాక్యం సెలవిస్తున్నమాట, మీ పిల్లలతో మీరు కూర్చోండి. సిట్ విత్ యువర్ చిల్డ్రన్, చిట్ చాట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. వాళ్ళతో మాట్లాడండి. ఇంకొంతమంది తల్లులు ఉంటారు, మాట్లాడతారు కానీ అన్ని పనికిరాని మాట్లాడు. ఆమెతో మాట్లాడొద్దు, అత్తతో మాట్లాడొద్దు, పెద్దమ్మతో మాట్లాడొద్దు, వాళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళు అట్లా చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, ఇట్లాంటి చెప్తూ ఉంటారు. అది కూడా పనికిరాని మాటలే. మంచి మాటలు చెప్పనబ్బా, మంచి మాటలు చెప్పి మంచి బుద్ధులు నేర్పించండి పిల్లలకి. ఆమేన్, ఆమేన్. ఈ ఇద్దరు పిల్లలు వెళ్తుంది, మరి ఏం చేద్దాం బండి అట్లా. హల్లెలూయా.
ఈ ఇద్దరు పిల్లలు చదువుకున్నటువంటి బిడ్డలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏదో తెలియదు, స్నాప్చాట్ అంటే తెలియదు, ఫేస్బుక్ అంటే తెలియదు, అంటే లేవు. వాటికి అకౌంట్ ఉంటుందన్న సంగతిలో వాళ్ళకి ఐడియా లేదు కనీసం. కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి కరెక్ట్ ఉందా లేదా, జాబ్కి వెళ్ళిన అమ్మాయి కరెక్ట్ ఉందా లేదా, జాబ్కి వెళ్ళిన కుమారుడు కరెక్ట్ ఉన్నాడా లేదా, కాలేజ్కి వెళ్ళిన అబ్బాయి కరెక్ట్ ఉన్నాడా లేదా, ఎవరు చూడాలి? ఇలా ఎవరు చెప్పారు? ఎవరు చూశారు? నాకు హ్యాపీ ఉంటుంది అట్లాంటి వాళ్ళ గురించి చూస్తే. విన్నప్పుడల్లా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆమేన్. మన మధ్యలో శాంసన్ ఉన్నాడు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? అసలు యాక్చువల్లీ సబ్జెక్ట్ ఇంకో కూడా చేస్తున్నావు. డిగ్రీ విత్ సిఏ కూర్చున్నా, రెండు కంబైన్ గా చేస్తూ ఉన్నాడు. కాన్సన్ట్రేషన్ ఏంటిదంటే గొప్ప స్థితికి చేరాలి, గొప్ప స్థితికి చేరాలి, ఉన్నతమైన స్థితికి చేరాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బండి ఉందా సొంతగా? లేదు. సెల్ ఫోన్ ఉందా? ఎప్పుడైనా ఫోన్ చేస్తే అది ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది, లేకపోతే ఆ సెల్ కి దానికి రీఛార్జ్ ఉండదు. ఎప్పుడో ఒకసారి చేపిస్తావాళ్ళు డాడీ అంటే లేక ఓన్లీ. కానీ ఏ రోజు కూడా ఎంగేజ్ రాలేదు ఫోన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. చదువుకునే జీవితంలో, చదువుకునే టైంలో చదువుకోవాలి. చదువుకో, మంచి చదువుకో, బాగుపడు, మంచి పొజిషన్ కదా వచ్చి నీ జీవితాన్ని సెట్ చేసుకొని ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ చేయి. మన లోకంలో పిల్లలు దేనికి వారసులు అవుతున్నారు? మనం దేనికి వారసులుగా చేస్తున్నాం? దేనికి వారసులుగా చేస్తున్నాం? మనం ఎడ్డమంటే తెడ్డంలాగా కాదు జీవితాలు ఉండేవి. సరైన మార్గంలోనికి నడిపించాలి. అది తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు. ఆ తల్లిదండ్రులు మాత్రమే చేయాలంటే వారు కూడా ప్రార్థనలో ఉండాలి, వారు కూడా వాక్యంలో ఉండాలి, వారు కూడా సంఘంలో ఉండాలి, సభ్యత్వం కలిగి ఉండాలి. అప్పుడే చేయగలుగుతారు, లేకపోతే చేయలేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కుమారుడిని పంపించాడు, కుమారుడు పని నెరవేరుస్తున్నాడు. ఈడ కుమారుడు తన తండ్రి గురించి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నాడు. అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. భోజనానికి కూర్చున్నట్టుగా చూస్తున్నాం. మనం కూడా ఇప్పుడు భోజనానికి వెళ్తూ ఉన్నాం. నీ భోజనానికి వెళ్ళక ముందే నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకొని దేవుని యొక్క బలంలోకి నువ్వు ప్రవేశించాలని నేను మనవి చేస్తున్నాను. అటు వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.